హాయ్ అండి, ప్రైజ్ లో తృణీకరిస్తున్నారా? ఎవరన్నా మిమ్మల్ని అవమానపరుస్తున్నారా? వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం రండి. 118వ కీర్తన 22వ అధ్యాయంలో, ఇల్లు కట్టుటకు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఆమేన్. చూసారండి, ఎవరైతే నిషేధించడానికి ఒక రాయిని పక్కన పెట్టి ఆ రాయిని కట్టకుండా దాన్ని నిషేధిస్తూ ఉన్నారో ఆ రాయినే మూలకు తలరాయిగా చేశారంట. పక్కన పెట్టి దాన్ని పని చేయదు అని చెప్పి పక్కన పెట్టిన తర్వాత అదే రాయిని తీసుకొచ్చి పునాదిలో వేస్తున్నప్పుడు అది ఎంత గొప్ప ఆశ్చర్యం కదండి. తృణీకరించబడిన వ్యక్తిని ఎవరైతే తృణీకరిస్తున్నారో ఆ వ్యక్తినే దేవుడు ముందు స్థానంలో పెడితే అది దేవుని యొక్క కృప ఎంత గొప్పగా ఉందో మనం చూస్తున్నాము. బైబిల్ గ్రంథంలో చాలా మంది మనం చూసినట్లయితేనండి, తృణీకరించబడిన వారు, వెలివేయబడిన వారు, అవమానించబడిన వారు, ఇలా చాలా మంది ఉన్నప్పుడు దేవుడు వారిని తీసుకొచ్చి మొట్టమొదటి స్థానంలో పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మీరు తృణీకరించబడుతూ ఉన్నారా? ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో తలకు 3 రాయిగా నేను పెడతానని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.